నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. మనందరికీ తెలుసు, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 24 వరకు కుంభమేళా జరగబోతోంది. మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వద్ద జరగబోతోంది. కోట్లలో భక్తులు తరలి వస్తారు, సాధువులు వస్తారు, చాలామంది సాధు సంతులు అందరూ కూడా అక్కడికి వస్తారు. అయితే తాజాగా ఈ కుంభమేళాకు ముస్లింలు రాకూడదు అంటూ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సాధువులు కానీ మత పెద్దలు కానీ ఆధ్యాత్మిక గురువులు కానీ ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా సాహిబ్ రజ్వీ అసలు కుంభమేళా జరుగుతున్నటువంటి స్థలమే వక్ఫ్ ల్యాండ్, అది వక్ఫ్ భూమిలో 55 ఎకరాల వక్ఫ్ స్థలంలో కుంభమేళా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు, కానీ అక్కడ కుంభమేళాకు ముస్లింలను రావద్దంటూ కొంతమంది సంకుచిత స్వభావంతో అడ్డుకుంటున్నారు. ఇది చాలా తప్పు అంటూ ఖండిస్తూ ఉన్నారు. వాళ్లకు మద్దతుగా ఇక్కడ ఎంపీ ఏఐఎంఐఎం అసదుద్దీన్ అవైసీ ఆయన కూడా అదే పాట పాడుతూ ఉన్నారు. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ కూడా వక్ఫ్ బోర్డుకే ఈ విషయంలో మద్దతు తెలుపుతోంది. బీజేపీ చాలా క్వశ్చన్ చేస్తోంది, చాలా గట్టిగా సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. సెక్యులర్లు అనుకునేటువంటి వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు ఈ విషయంలో అంటూ. ఇది ఒక పొలిటికల్ రాజకీయ దుమారాన్ని రేపుతోంది ఈ అంశం. లెట్స్ టాక్. నాతో పాటు జాయిన్ అవుతున్నారు విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి వెంకటేశ్వరరాజు గారు. వెంకటేశ్వరరాజు గారు నమస్తే. నమస్కారం. ఏంటి, మనం గతంలో పార్లమెంటు కూడా వక్ఫ్ భూమిలోనే కట్టారని చెప్పి ఒక మహానుభావుడు మాట్లాడాడు, బద్రుద్దీన్ అనుకుంటా, ఇంకా మరికొంతమంది కూడా మాట్లాడారు. ఆ తర్వాత తాజ్మహల్ కూడా అక్కడే ఉంది, మొత్తం దేశం మొత్తం కూడా వక్ఫ్ భూమిలో ఉంది అనేటట్టుగా ఉన్నారు ప్రస్తుతం చూస్తుంటే. ఇప్పుడు రీసెంట్ కామెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈయనెవరో మౌలానా సాహిబ్ రజ్వీ ఇప్పుడు 55 ఎకరాల స్థలం కుంభమేళా మా వక్ఫ్ ల్యాండ్లోనే జరిపిస్తున్నాం, అయినా మేము ఉదారంగా మేమేం నో చెప్పట్లేదు, మా ముస్లింలను అక్కడికి అలౌ చేయకపోవడం అనేది మాకు నచ్చలేదని చెప్తున్నారు. ఏమంటారు? వక్ఫ్ యాక్టే ఒక దారుణమైనటువంటి యాక్ట్. 1954లో ఈ యొక్క వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఆమోదించబడింది. దాని తర్వాత 1995లో దాన్ని అత్యంత బ్రహ్మాండమైనటువంటి అధికారాలు దానికి ఇస్తూ దానికి అంటగడుతూ దాన్ని ఒక పెద్దదైనటువంటి వక్ఫ్ యాక్ట్ అని చెప్పేసి దాన్ని ఒక యాక్ట్ చేస్తారు. ఇక దాన్ని తిరుగులేనటువంటి యాక్ట్ అది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాది ఒక ఎకరం ల్యాండ్ నాకు ఉందనుకోండి, ఆ ఎకరం ల్యాండ్ కనుక వక్ఫ్లో ఉందని చెప్పేసి ఎవరన్నా అన్నారనుకోండి, అంటే వాళ్ళు కాదు రుజువులు చూపెట్టేది, మనం చూపించాలట రుజువులు. మనది ఈ ల్యాండ్ మాది, ఇంటి తాతల నుంచి వస్తున్నటువంటి ల్యాండ్ ఇది అని చెప్పేసి అది ఎక్కడ చూపెట్టాలి? వక్ఫ్ యొక్క కోర్టులో చూపించాలి. వక్ఫ్ కోర్టు సపరేట్ ఉంటుంది, ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ ఏంటిది? ముస్లిమ్స్తోనే ఉంటుంది. అది ఆ ముస్లిమ్సే అందులో ఉండేటువంటి జడ్జిలు, వాళ్ళ ద్వారా వాళ్ళే తీర్పిస్తే మనం దాన్ని తీసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు అది ఫైనల్. ఏ సుప్రీంకోర్టు కానీ, ఏ హైకోర్టు కానీ, ఏ కోర్టు కానీ దాన్ని ఇంటర్వ్యూన్ కావడానికి వీల్లేదు. ఇది వక్ఫ్ యాక్ట్. అయితే ప్రస్తుతం మనకు అందరికీ తెలుసు, మా తమిళనాడులో ఒక ఊరు మొత్తం దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం ఉండేటువంటి ఆలయం, శివాలయం కూడా మాది. ఈ యొక్క ఏరియా మొత్తం, ఈ 12 గ్రామాలు దాదాపుగా ఉన్నాయి అక్కడ మధ్యలో, అవన్నీ కూడా మాదే, వక్ఫ్ ల్యాండే అనేటువంటిది వాళ్ళు డిక్లేర్ చేశారు. చేస్తే అక్కడ ఉన్న తరతరాల నుంచి అక్కడ పంటలు పండించుకునేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, నేను నా బిడ్డ పెళ్ళి ఉంది, నేను అమ్ముకుంటానని చెప్పేసి దాన్ని అమ్మకానికి పెట్టాడు. తన ల్యాండ్ అమ్మకానికి పెడితే ఆ ల్యాండ్ అమ్మడానికి వీల్లేదు, ఇది వక్ఫ్లో ఉన్నదని చెప్పేసి అక్కడికి పోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర తెలిసిపోయింది. అరే ఇదేంటి అని మొత్తుకుంటూ పోయి అడిగితే, ఇది వక్ఫ్ ల్యాండ్, నువ్వు అమ్ముకోవడానికి వీల్లేదు, నీకు అధికారాలు లేవు, కాబట్టి దీన్ని నువ్వు లేదు, నీది కాదు, అసలే నీది కాదు, ఇంకా ఇంతవరకు నువ్వు చేసుకున్నావు దాన్ని, ఇంకా నీ అదృష్టము, ఇప్పుడు వక్ఫ్ వదిలిపెట్టేసేయని చెప్తున్నారు. అంటే దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం ఉండేటువంటి ఆలయం కూడా మా కిందనే ఉంది అని చెప్పేసి, అక్కడ అంత దూరం కాదండి, మన మల్కాజిగిరిలో 370 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఈ మల్కాజిగిరి ప్రాంతం మొత్తం కూడా వక్ఫ్ ల్యాండే అనేటువంటిది ఒకటి. మీరు అన్నట్టుగా ఇవాళ తాజ్ మహల్ మాదే, ఇవాళ పార్లమెంటు ఉండేటువంటి భవనం కూడా వక్ఫ్ భూములలోనే ఉంది. అంతేకాదు, ఇవాళ అనిల్ అంబానీ ఉండి కట్టుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ భవ్యమైన
ఆ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా మా ల్యాండ్లోనే ఉంది, రేపు కాదు ఎల్లుండి మేము దాన్ని స్వాధీనం చేసుకుంటాం అనేటువంటి భావనలో వాళ్ళందరూ ఉన్నారు. అంటే ఇంత భయంకరమైనటువంటి యాక్ట్ ఆ వక్ఫ్ యాక్ట్. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ ఏదైతే కుంభమేళ మహాకుంభమేళ జరుగుతుంది, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగినటువంటి యొక్క కుంభమేళ ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భవ్యంగా దివ్యంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి మేళ. అక్కడ అంత అనేకమైనటువంటి సాధుసంతులు వస్తారు, ప్రపంచంలో ఉండే ఒక భారతదేశంలోనే కాదు కానీ ప్రపంచంలో ఉండేటువంటి ఆధ్యాత్మికవేత్తలు అక్కడికి వస్తారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అంటే ముస్లింలు ఈ కుంభమేళాకు కావచ్చు లేకపోతే మహాకుంభమేళా కావచ్చు రాకూడదు, నిషిద్ధం అనేటువంటి నిర్ణయం గతంలో ఎప్పుడైనా తీసుకున్నారా? ఇది మొదటిసారా? తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు? నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మక్కా మదీనాకు మిమ్మల్ని రాణిస్తారా? దాని దాదాపుగా నేను అనుకుంటాను 50 కిలోమీటర్ల దూరం వరకు కూడా అన్యమతస్థులను 50 కిలోమీటర్ల దూరం వరకు అంటే దాని లోపలికి ఎంటర్ కానిచ్చేటువంటి పరిస్థితులు లేవు, అనుమతి లేదు. ఇతర మతస్థులకు అనుమతి లేదు, కేవలం ముస్లింలకు, ఓన్లీ ముస్లింలకు. ఇవాళ ఒకటి. రెండో విషయం, మీకు ఇవాళ కుంభమేళ అంటే ఏంటో అర్థం ఏంటో తెలుసా అండి? ఇవాళ క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు అమృత భాండం వచ్చిన తర్వాత అందరికి పంచుతూ ఉంటే కొన్ని చుక్కలు పడ్డాయి. ఆ చుక్కలు పడినటువంటి ప్రదేశము, చుక్కలు పడ్డటువంటి ఆ నది ఏదైతే ఉందో ఆ నదులలో 12 సంవత్సరాలకు ఒకసారి ఆ నదులలో ఎన్ని చుక్కలు అయితే పడ్డాయో, ఏ నదులు అయితే పడ్డాయో ఆ నదులలో కుంభమేళ జరుగుతూ ఉంటుంది. ఆ రోజుకు ఈ రోజుకు కరెక్ట్గా కలిసి ఆ రోజు పవిత్రమైనటువంటి రోజులు ఆ నదిలో అంటే ఆ ప్రవాహంలో ఆ నదీ జలాలలో అమృతం ఉంటుంది. దాంట్లో మునిగినా ఆ నీళ్లతో మనం సేవించినా ఒక పవిత్రమైనటువంటి పునర్జన్మ లేనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి భవ్యమైనటువంటి గతము పోయి మనం ముందు తరాలకు వచ్చేటువంటి పుణ్యం కలుగుతుంది అనేటువంటి భావనతో అక్కడ స్నానాలు చేస్తారు. అక్కడ సాహి స్నానం అనేటువంటిది చేస్తారు అక్కడ. అయితే వాళ్ళకి అది నమ్మకం అంటే రానియండి. ఎస్ నేను ఒప్పుకుంటున్నాను చెప్పి డిక్లరేషన్ ఇవ్వమనండి, రమ్మనండి. మూర్తి పూజ చేస్తారా వాళ్ళు? మేము మూర్తి పూజ చేస్తున్నాం కదా, మూర్తి పూజ ఒప్పుకుంటారా వాళ్ళు? రమ్మనండి, ఛాలెంజ్ చేస్తున్నాం. రెండోది. మూడోది, వాళ్ళు అక్కడికి వచ్చారే అనుకోండి, దాంట్లో స్నానం చేస్తారా? పరమ పవిత్రంగా మేము ఈ జలంలో మునుగుతున్నాము, ఈ పవిత్రమైనటువంటి జలంలో మునుగుతారని స్నానం చేసి వస్తారా వాళ్ళు? ఇవన్నీ చేయనటువంటి వాళ్ళు అక్కడికి రావడం ఎందుకు? నో క్వశ్చన్. నువ్వు ఇవన్నీ నమ్మితేనే మా దాంట్లోకి రా, లేకపోతే లేదు. ఇవాళ తిరుపతి దేవస్థానం ఒక డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? అన్యమతస్తులు వస్తే నేను ఈ దేవుని నమ్ముతున్నాను అనేటువంటి డిక్లరేషన్ ఇచ్చి లోపలికి పోయి ధన్యం పెట్టుకోవాలి. అటువంటి వాడు ఇవాళ అక్కడికి వచ్చి ఏం చేస్తాడండి? నమ్మలేని వాడు. వాళ్ళు ఎందుకు రావాలి? వాళ్ళకి ఏం పని ఉంది అక్కడ? నేను అడుగుతున్నాను, ఓపెన్గా అడుగుతున్నానండి. ఇవాళ నా దేవుని నమ్మవు, మూర్తి ఆరాధనను నమ్మవు, నువ్వు మూర్తిని పూజించవు. తర్వాత అక్కడ నువ్వు అమృతం పడింది ఆ యొక్క జలంలో ఇన్ని రోజులు ఏవైతే ఉన్నాయో ఆ జరిగేటువంటి మహాకుంభ జరిగేటువంటి 42 రోజులు 38 రోజులు ఎంతో ఉంటుంది అది. అన్ని రోజులు అందులో అమృతంగా ఉంటాయి ఆ నీళ్లు అనేటువంటిది మేము నమ్ముతున్నాం. నువ్వు నమ్మి దాంట్లో స్నానం చేస్తావా? చేయవే. మరి చేయనందుకు నువ్వెందుకు వస్తున్నావు? నీకేం హక్కు ఉంది అక్కడ రావడానికి? నో క్వశ్చన్. నమ్మితే రండి, మాతో స్నానాలు చేయండి, మాతో వచ్చి ఆ దేవీ దేవతల యొక్క దండం పెట్టుకోండి. మేము ఎట్లా చేస్తున్నాం మీరు అట్లా చేయండి, లేదు ఊరుకోండి. అంతేగాని మేము నమ్మము, మాకు అది లేదు, మేము ఏదో చేస్తాము. ఇవాళ ఎక్కడైనా సరే, ఏ మసీదుల దగ్గర అయినా సరే, ఏదైనా సరే ఆ ప్రాంగణంలో హిందువుల యొక్క షాపులు ఉన్నాయండి? లేవు. ఎందుకు లేవు? మనకి ఇవ్వరు వాళ్ళు. మీరు అల్లాహ్ నమ్మరు కాబట్టి మీకు ఇవ్వమంటారు. మరి మా దేవుని నమ్మరు కాబట్టి మీకు ఎందుకు ఇస్తాము? ఇవ్వము. మా దాంట్లో ఎందుకు రావాలి మీరు? మీకు నిజంగా కూడా అటువంటి భావన కనుక ఉంటే మీరే రావద్దు అసలు. మీరే స్వచ్ఛందంగా మేము వాళ్ళ నమ్మకాలు వాళ్ళు చేసుకుంటున్నారు, లెట్ అని చెప్పేసి వదిలేయాలి. అయితే ఇంకొకటి పెడుతున్నారు ఇక్కడ. ఇవాళ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రదేశంలో 55 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్లో అన్ని టెంట్లు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు, అన్నీ వేసేసి దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మేమందరం ఊరుకుంటున్నాం. అరే అది నువ్వు ఇన్ని ఏళ్ల నుంచి లేదు, ఎప్పుడు లేదు, ఇది రాలేదు. వేల సంవత్సరాల నుంచి, కలియుగం మొదటి నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క కుంభమేళాలలో ఇన్ని సంవత్సరాల నుంచి లేదు. ఇవాళ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అనేటువంటి అతను మౌలానా రిజ్వీ అనేటువంటి క్లెయిమ్ చేస్తున్నాడు. వక్ఫ్ బోర్డు అదే క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు అదే క్లెయిమ్ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ వాళ్ళకి వంత పాడుతున్నారు.
అసదుద్దీన్ అవైసీ గారు వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. అట్లయితే ఒక విషయం అండి, ఇవాళ మరి హిందూ ల్యాండ్లో వాళ్ళ ఇల్లు ఉంది, మరి హిందూ ల్యాండ్లో మా హిందూ ల్యాండ్లో మా ఇల్లు ఉందని చెప్పేసి మేము అతని మీద చేసేస్తే, ఇప్పుడు అనేకమైనటువంటి మీ వక్ఫ్ బోర్డు ఉంటే ఉండొచ్చు, 8,72,321 ఆస్తులు ఉండొచ్చు మీకు, స్థిరాస్తులు అవట, తర్వాత 16,713 చరాస్తులట, ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి, ఉండనియండి. కానీ అంతకన్నా పెద్దది కదా విశాలమైనటువంటి భారతదేశంలో మీరు ఉంటున్నారుగా, వక్ఫ్ బోర్డులోనే ఉంటున్నారా? వక్ఫ్ బోర్డు ఆస్తులలో మీరు ఉంటున్నారా? లేదుగా. మీరు ప్రైవేట్ ఆస్తులలో ఉంటున్నారు కదా, హిందువుల ఆస్తులలో ఉంటున్నారుగా, మీరు అవన్నీ వేకేట్ చేయమనండి, చేస్తారా? మీరు కట్టిన మసీదులు ఎక్కడున్నాయి? మీరు ఉన్నటువంటి దర్గాలు ఎక్కడున్నాయి? ఎవరి ఆస్తులలో ఉన్నాయి? ఎన్ని వక్ఫ్ ఆస్తులలో వాళ్ళు ఉన్నాయి? అవి ఉన్నాయి, అవి ఒకసారి మనం చూసుకోదా? ఇవన్నీ అంటే ఒకవేళ తోడితే అన్ని వస్తాయండి. కాబట్టి కామ్గా ఉండడం మేలు. వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేయాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 100% వచ్చింది కూడా అదే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉందండి, అది జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉంది. అది రేపు వచ్చేటువంటి శీతాకాల సమావేశాలలో నెక్స్ట్ వచ్చే సమావేశాలలో దాన్ని ప్రవేశపెట్టేటువంటి ఆలోచన ఉంది. అందరి యొక్క ఆలోచన, అందరి యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ తీసుకుంటున్నారు వాళ్ళు. చాలామంది ఆల్రెడీ దానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశంలో దాన్ని పాస్ చేస్తారు. అంటే చెప్పేది అంటే కానీ అప్పటి వరకు ఎన్నడూ లేనిది ఈరోజు ఇవన్నీ మా వక్ఫ్ ఆస్తులే అంటే దానికంటే ఎక్కువ మరి మొత్తం ల్యాండ్ అంతా హిందువులదే. మరి అట్లా అంటే ఇవాళ మీ అనొద్దు, ఇవాళ మీ మతం పుట్టింది ఎప్పటి నుంచి? ఇవాళ క్రిస్టియన్ మతం కానీ ఇవాళ ఇస్లాం మతం కానీ ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి పుట్టింది? 2000 సంవత్సరాల క్రితం, 2106 సంవత్సరాలు అది. ఇవాళ 1415-20 సంవత్సరాలు మీది. మరి దానికన్నా ముందు ఉన్నటువంటి ఆస్తులు ఏవి? అవి ఎవరి? మరి అవి అంటే ఆస్తులలో ఉండేటువంటి మీరు, మా ఆస్తులలో మేము ఉంటాము, మేము యాన్సిస్టర్స్, ఇవాళ తాత ముత్తాతలు మాయి, ఇవాళ మీరు వచ్చి మా ఆస్తులు అంటే ఎట్లుంటుంది? ఇంకొకటి, మీరు ఇవన్నీ దీంట్లోనే ఉంటున్నారు, పరిమితమయ్యారా? అది కాదుగా. ఇంకొకటి, మీ నమ్మకం ఏంటి? మూర్తి పూజ మీరు చేయరు. తర్వాత మేము అందులో ఏది అమృతం చుక్కబడిందని చెప్పి మేము నమ్ముతున్నాం, స్నానాలు చేస్తున్నాం, మేము భవ్యంగా దాన్ని చేసుకుంటున్నాం. మా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క కేంద్రాలుగా మేము చూసుకొని దాన్ని చేస్తున్నాం. త్రివేణి సంగమం అని అంటున్నాం మనం. ఆ త్రివేణి సంగమంలో మేము స్నానం చేస్తే మాకు పుణ్యం ఉంటుంది అని చెప్పి మేము అనుకుంటాం. నువ్వు అనుకుంటావా? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఒకప్పుడు బాబరు, అక్బరు, ఔరంగజేబు వీళ్ళందరూ కూడా పరిపాలించారు కాబట్టి ఇప్పుడు దేశం మొత్తం కూడా వక్ఫ్ ల్యాండ్లోకి వస్తుందా అన్నా కూడా ఆశ్చర్యం లేదేమో అనిపిస్తుంది. ఎవరో ఒకరు వచ్చి రేపు పొద్దున అలా నిజం, అది నిజం. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే, ఇవాళ స్వాతంత్ర్యం 1940 రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పారదోడడానికి మనం ఎంత కష్టపడ్డామో, వాళ్ళు మొఘలాయుల చరిత్ర, మొఘలాయుల తర్వాత వాళ్ళ చరిత్ర ఏవైతే ఉందో ఆ 1200 సంవత్సరాల చరిత్ర, దారుణమైనటువంటి చరిత్రను 1947 తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్స్ వాళ్లే ఉండిరి. దాదాపు 14-15 సంవత్సరాలు ముస్లింసే ఉండిరి. వాళ్ళు రాసినటువంటి ఆ చరిత్రను, వాళ్ళు ఇచ్చినటువంటి చరిత్రను ఇవాళ దౌర్భాగ్యంగా మనం చదువుతున్నాం. మన దేశాన్ని కొల్లగొట్టినటువంటి దౌర్భాగ్యుల యొక్క చరిత్రను మనం చదువుతున్నాం. ఇవాళ గోరీ మహమ్మదు, గజనీ మహమ్మదు, ఇవాళ బక్తియార్ ఖిల్జీ, టిప్పు సుల్తాను, వీళ్ళందరూ ఎవరండి? మన దేశాన్ని కొల్లగొట్టినటువంటి దౌర్భాగ్యులు వీళ్ళంతా, త్రాష్ట్రులు వీళ్ళంతా, రాక్షసులు వీళ్ళంతా. ఇటువంటి వాళ్ళ చరిత్ర మనం చదువుతున్నటువంటి దౌర్భాగ్యం అనేది మనం ఇప్పటికి కూడా ఆలోచించాల్సినటువంటి, హిందువులందరూ కూడా చీము రక్తం అనుకుంటే ఇది ఆలోచించాలి తప్పకుండా. మన చంద్రగుప్త మౌర్యుడు ఎటుపోయిండు? మన శ్రీకృష్ణదేవరాయలు ఎటుపోయినరు? ప్రతాపరుద్రుడు ఎటుపోయిండు? రాణి రుద్రమ ఎటుపోయింది? వీళ్ళందరూ ఎక్కడ పోయినరు? వాళ్ళ చరిత్రలేవి? వాళ్ళని ఆదర్శంగా చూపిస్తావా ఇవాళ చరిత్రలలో? ఇవన్నీ మార్చాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా వీటిని చదవకూడదు. మన దేశాన్ని కొల్లగొట్టినటువంటి వాళ్ళను దేశభక్తులుగా మనం చదువుతామా? దాన్ని ఆదర్శంగా తీసుకుంటామా? తీసుకోకూడదు. కాబట్టి అదే తప్పు మనది. అంటే మన హిందువులు చాలా ఓపికగా, చాలా సౌమ్యంతో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ మన దేవీదేవతల మీద, మన దేవీదేవతల బొమ్మలు లోదుస్తులలో, కమోడిటీస్ మీద, తర్వాత మన చెప్పుల మీద వేస్తుంటే కూడా
ఇవాళ రెవల్యూషన్ వస్తులేదు అని అంటే ఇంకా మనం నిద్రాణంలోనే ఉన్నామా అనే సహనమా నిద్రాణమా లేకపోతే ఓర్ప ఏమన్నాడో చూడాలి. ఓర్పుకి కూడా సహనానికి కూడా ఎక్కడో హద్దు ఉండాలి. ఇవాళ దాదాపుగా 1300-1400 ఎకరాలు అక్కడ ఏది కుంభమేళ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ 1400 ఎకరాల్లో 55 ఎకరాలని ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. 55 ఎకరాలు ఎక్కడండి? అది ఏ మూలకు పోతుంది? అది అసలు ఉందా లేదా అనేది అది చెక్ చేయాలి. అది కూడా 55 ఎకరాలు కూడా అక్కడ వక్ఫ్ ల్యాండా కాదా ఇవాళ కూడా మళ్ళీ ఎగ్జామిన్ చేయాల్సిన. ఇంకొకటి మమ్మల్ని రానివ్వడమేనండి. నమ్మితే రండి, నో క్వశ్చన్, ఆహ్వానిస్తున్నాం మనం. సోదరులారా, మీరు గనుక మూర్తి పూజను నమ్మితే, మీరు గనుక మా మేము ఏదైతే క్షీరసాగరం మొదలైనప్పుడు మా ఆ అమృత భాండం వచ్చినప్పుడు ఆ యొక్క అందరికి పంచుతూ ఉంటే ఆ చుక్కలు పడినటువంటి పరిస్థితిని మీరు కనుక ఒప్పుకుంటే, మీరు దాంట్లో స్నానాలు సింపుల్ గా చెప్పాలంటే డిక్లరేషన్ ఇస్తే మీకు నమ్మకం ఉంది అని చెప్తే రావాలి, రండి, ఆహ్వానిస్తాం. కానీ ఏదో ఉట్టి అంటే ఎలా అండి? దానికి ఒక స్టేటస్ ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి. వెంకటేశ్వరరాజు గారు ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, మరి సజావుగా జరగాలని కోరుకుందాం. కొన్ని వర్గాలు, కొన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. పోయిన అర్ధ కుంభమేళలో ఎంత భవ్యంగా జరిగాయండి, ఎంత కూడా అలాగే జరుగుతుందని అనుకుంటున్నాను నేనైతే. అంతకంటే ఘనంగా జరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రేక్షకులు కూడా మీ యొక్క అభిప్రాయాలను ఈ అంశానికి సంబంధించి, ఈ వక్ఫ్ భూములో కుంభమేళా నిర్వహిస్తున్నారని చెప్పి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. ఇంతవరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.